ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు? హస్బెండ్ మేడం. హస్బెండ్. పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలైంది? 9 years. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి. బాగా చూసుకుంటారని. మనిషి అందంగా కూడా లేడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. బాగలేని వాడిని ఇంత కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏజ్ 30 వస్తే పిల్లలు పుట్టరు. సో 30 కాబట్టి ఎవరినో ఒకరిని ఎవరో ఒకరిని ఆ చేసుకోవాలి. టైంలో ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నావు, ఈయన వచ్చాడు, ఈయన కర్మ. ఏం పనులు చేస్తున్నాడు ఆయన? నేనేమో విడిగా ఉంటానంటాను, ఆ ఇంట్లో ఉన్నాను అంటాను. సరే విడిగా ఉన్నా కూడా మనసు మారదు. ఇండిగా ఉన్నా కూడా అతనిలో నాకు మనసు కనపడతలేదు. మనసు దాని కలర్ ఏంట్రా? దాని సైజ్ ఏంటి? దాని రుచి ఏంటి? వాసన ఏంటి? ఆకారం ఏంటి తెలుసా? వెతవా వెతవన్నారు, వెతవా సన్యాసి, వెతవ. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే అది రెచ్చగొడతా రెచ్చిపోతారండి కొంతమంది.